మేడం ఏంటి మేడం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమి నేతలు ఎవరైనా కావచ్చు, ఈ మెడికల్ కాలేజీల గురించి చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాడు. ఆయన ఏం పనులు పూర్తి చేయలేదు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయనేసి చెప్పుకొస్తూ దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమయ్యారు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు మనం? ఇప్పుడు ఈ టీడీపీ ఏమంటారంటే వీళ్ళు టీడీపీ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. హ్మ్. వీళ్ళు గూండాలు హ్మ్. టీడీపీ గూండాలు. హ్మ్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అంతా కూడా ప్రజలే తెలుసు. హ్మ్. వీళ్ళు ఇన్ని అబద్ధాలతో వెళ్ళినా హ్మ్. ఇది నమ్మే ఇది లేదు. హ్మ్. ఎందుకంటే ప్రజల్లో తిరిగే వాళ్ళు తెలిస్తే వాళ్ళు తిరిగే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా చేయలేదు. హ్మ్. ఇప్పుడు ఏ పథకం చేసినా వాళ్ళు సంపూర్ణంగా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కడితే ఎక్కడో అవన కాలేజీలో 1, 2 దగ్గరికి వెళ్ళి మంత్రులకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. అయిన కాలేజీలకి వెళ్ళి దగ్గర చూడాలి కదా. అవన దగ్గరికి వెళ్ళి కాలేజీల దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడండి అని ఆమె హోం మంత్రి కానీ ఇంకొక మంత్రి కానీ వీళ్ళందరికీ నేను అడుగుతా ఉన్నాను. అయినాటి దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా ఆ, అవన్నీ చూపించి ఆయన చేసిన మంచి అనేది చూపించకుండా అవన కాలేజీల దగ్గరికి వెళ్ళి కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయటమే గానీ, ఆయన చేసిన 17 కాలేజీల్లో అయినాటి దగ్గరికెళ్ళండి. అవని 1, 2 చూసి ఆయన్ని బ్లేమ్ జేయాలని చూస్తే అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. టీడీపీ వోళ్ళు కూడా అందరికి కూడా నేను ఒకటే చెప్తాను. ఆయన చేసిన మంచి ప్రజలు మర్చిపోలేదు. మర్చిపోరు గూడా. ఎందుకంటే ఆయన ఒక మెడికల్ కాలేజీలేంటి ఒక 30 పథకాలు చేశారు. ప్రతి ఒక్కటి కూడా అందరు హృదయాల్లో నిండిపోయింది. ఒక పోర్టులు గానీ, ఊళ్ళో తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు. లేడీస్ పోలీసులు ఉన్నారు. ఆయన దిశ ఉన్నప్పుడు చట్టం. దిశా సిస్టమ్ తీసుకొచ్చారు. ఇంకా చెప్పుకోవాలంటే మన వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయాలు తీసుకొచ్చారు ఊర్లోకి. ప్రతిదీ కూడా ఆయన చేసినయన్నీ కూడా 30 పథకాలు చేశారు. ఈ నెలలో ఈ పథకం వేయలేదనుకోకుండా అందరు మహిళలకు గానీ, అందరికి ఆటో వాళ్ళకి గానీ, ప్రతి ఒక్కరికి ఒక 30 పథకాలు చేస్తే ఆయన చేసినయన్నీ ప్రజల గుండెల్లో ఉన్నాయి. మీరేమి కంగారు పడి, మీరేమి ఇది చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఆయన వైపే ఉన్నారు. ప్రజల మనసుల్లో ఆయన నిండి ఉన్నారు. ఎందుకంటే ఆయన మర్చిపోరు కూడా. రాజశేఖర రెడ్డి గారి కన్నా మంచి పథకాలు ఎవరు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మీరు అడగండి, మీకు కూడా చెప్తారు. మీరు పోలేరు. ఎందుకంటే మీకు ఆ ధైర్యం లేదు. మీరు ఏ పథకం కూడా ఒక టీడీపీ వాళ్ళకే చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అన్నోళ్ళకి ఎవరికి కూడా పథకాలు మీరు వేయటం లేదు. అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరేమీ తొందరపడొద్దు. ఇప్పుడు ఈ చేసిన ఆటికెళ్ళి దగ్గరికెళ్ళి చూడండి, మెడికల్ కాలేజీ చేయని ఒకటి ఆటి దగ్గరికెళ్ళి మీరు సిగ్గులేని మాటలు, సిగ్గులేని ఇది పనులు చేయొద్దు అని మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నా నేను. పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి మేడం? అసలు నేను సనాతన ధర్మం, సనాతన హిందువునని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కైకలూరు దగ్గరలో ఒక గ్రామంలో మాలల పైన వాళ్ళు కాపులయ్యుండి, కాపు కులస్తులయ్యుండి మాలల పైన దాడికి దిగి డ్రోన్‌లు ఎగరేసి మరి వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నా, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్నారే గానీ ప్రజల సమస్యల గురించి ఎందుకని మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఊగారప్పుడు. హ్మ్. టీటీడీ దగ్గరికెళ్ళి గొడవ చేశారు. ఏంది వీళ్ళందరూ కూడా టీడీపీ గూండాలు హ్మ్. అక్కడ తిరుమలలో నెయ్యి కల్తీ అని అన్నారు. నేను సనాతనని చెప్పి అక్కడ చెప్పులేసుకొని గుళ్ళో ఊడ్చాడు, మెట్లు ఊడ్చాడు. ఇయన్నీ గూడా చేశాడు. కానీ ఈ రోజున ఒక రోడ్డు మీద ఆడపిల్లలు గానీ, మహిళలు గానీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నా బయటికి రాలేదు. ఇప్పుడు ఈ రైతులందరూ గూడా ఎంత ఇబ్బందులు పడుతున్నా ఇప్పుడు ఉల్లి ధర గానీ, మామిడికాయలు గానీ, ఒక పొగాకు గానీ, ఒక మిర్చి గానీ అన్నీ గూడా ఎన్ని ఘోరాలు జరుగుతా ఉన్నా ఆయన బయటకొచ్చి ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజ్ కోసం ఆయన పనిచేస్తున్నాడని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం తొందరపడొద్దు. మీకు ముందు రాబోయే రోజుల్లో మీకు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్తారు ప్రజలు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్యాకేజ్ కోసం మీరు పనిచేస్తా ఉన్నారు. ఏ రోజైనా ఆడబిడ్డల గురించి మాట్లాడారా? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు కీ ఇవ్వంగానే పలానా మాట్లాడని చెప్పంగానే ఊగిపోయి తన సనాతన ధర్మం అని మీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు గానీ, ఏ రోజన్నా ఇప్పుడు ఈ పంటలు నష్టపోయి వాళ్ళందరూ గూడా పెట్టుబడి ఉల్లి పంట ఎకరానికి 50,000, రూ. 1,00,000 పెట్టుబడి పెట్టి నష్టపోయినోళ్ళందరూ అన్నీ గూడా ఎంత రూ. 2 ధర కూడా పలకట్లేదు. ప్రతిది కూడా పొగాకు అంతయింది, మిర్చి అంతయింది, మామిడి పళ్ళు అంతే ప్రతిది కూడా రైతులందరూ గూడా కన్నీటి పర్వతం అవుతా ఉన్నారు. రైతులు లేనిది మనం లేని సంగతి మీరు మర్చిపోవద్దు. రైతు లేని రాజ్యం ఎలా ఉంటదంటే మనం ఏం తింటాం వాళ్ళు పండించకపోతే రైతుల ముందు అందరిలో రైతులు మీరు పట్టించుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మీరు కూడా అది గమనించాలి. మేమందరం కూడా మా పార్టీ తరపున మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా ప్రతిదీ కూడా ఆలోచించి
అసలు ఎంత ఎవరు ఎలా అనేది కూడా అందరికి మంచి మేలు చేశారు. ఇలా ఆయన అనేది మీకు లేదు. సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేయొద్దు. సంస్కారవంతులుగా మీరు చెయ్యాలి. ఇయాల అన్నీ ఎవరు బాధపడకూడదు. రైతులు కాదు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. పథకాలు కూడా చాలా మందికి అందట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరేం ఊగి సనాతన ధర్మం అని, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్‌కి పనిచేస్తారని చెప్పి మీరు అనొద్దు. అది తురకపాలెంలో కూడా మొన్న ఎంతో 40 మంది చనిపోయారు. అది అక్కడ టీడీపీ గూండాలే దీనికి కారణమయ్యారు. ఎందుకంటే అక్కడ ఏదో ఆ దాంట్లో వాళ్ళు తాగే వాటర్‌లోనే ఏదో కలిపి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అది బయటికి రాకుండా చేశారు. కైకలూరులో కూడా ఇదే పద్ధతి కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సమానం అనుకుంటారు. ఆయన ఒక మైనారిటీలు గానీ, ఒక ఎస్సీలు గానీ, ఎస్టీలు గానీ, ఇప్పుడు అందరూ కూడా హిందువులు గానీ అందరూ కూడా సమానంగా ఆయన భావించి ముఖ్యమంత్రిగా మనం అందరికీ న్యాయం చేయాలని చేశారు. పవన్ కళ్యాణ్ లాగా ఒకవైపునే ఉండి నా కులం నా కులం అని కులాన్ని రెచ్చగొట్టి చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా కులం తీయలేదు. ఎప్పుడు కూడా కులం సంగతి తీయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఊగి తూగి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎస్సీల కంటే అన్యాయం చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అది మన తిరుపతిలో శ్రీనివాస సేతు అని అది ఫ్లేవర్ అది చేశారు కదా! అలాంటివి మీకు కనపడట్లేదా? అదేంటి ఎన్నో చేశారు. హిందువులకు చేశారు, ముస్లింలకు చేశారు, మైనారిటీలు అదే మరి ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని అందరికి కూడా చేసి ఎవరికేం చేయాలో చేశారు. 30 పథకాలు చేసిన మహారాజు ఆయన. ఆయన మీరు ప్రశ్నించే ఇది గాని మీకు ఏ అర్హత మీకు లేదని మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను. ఎస్సీలకే సపోర్ట్ ఎందుకు చేస్తారు? అందరికీ చేస్తారు. ప్రతి ఒక్క మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన సపోర్ట్ చేసి అందరూ బాగుండాలని ఆ 30 పథకాలు వేశారు. ఆటో వాళ్ళు కూడా బాధపడకూడదు. వాళ్ళు అది బార్బర్స్ కూడా వాళ్ళు బాధపడకూడదని ప్రతి ఒక్కళ్ళని చూసుకొని చేశారు. మీరు అలా కాదు. మీ టీడీపీ వాళ్ళకే, మీ టీడీపీ కార్యకర్తలకే ఏ పథకం వేసినా కానీ చేస్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఇది మీకు ఏ ఒక్కరికి కూడా లేదని మీ ద్వారా నేను తెలియజెప్తా ఉన్నాను. అంటే ఏడాది కాలం వ్యవధిలోనే ఇంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. మరి రేపు వైసీపీ నినాదం ఏంటి? అసలు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతుంది? అదే ఇప్పుడు వాళ్ళు పథకాలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే మన నినాదం అంటే అదే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా అందరికి కూడా అంటే ఎలా గెలిపించుకోగలరా ఈసారి జగన్ గారిని? 100,000%. ఎందుకంటే వాళ్ళు ఏ పథకం కూడా వాళ్ళు పథకం కంప్లీట్ గా చేయలేదు. వాళ్ళు టీడీపీ కార్యకర్తల వరకే వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మేము అన్ని పథకాలు మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు అందరికీ చేశారు. అందుకని మాకు నమ్మకం ఉంది. ఎలా గెలిచారో కూడా వాళ్ళకి తెలుసు. మేము పదే చెప్పకూడదు. మాట్లాడటం కూడా అంటే మాకు ఇష్టం లేదు మాట్లాడటం కూడా. 100,000% కూడా మేము గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూస్తాము. అంటే 2019లో లాగా రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ముందుకెళ్తారా? 100% వెళ్తాం. ఆయన కోసం మేము పనిచేస్తాం, కష్టపడతాం. ఎందుకంటే మనసున్న మహారాజు అందరూ బాగుండాలనుకునే ఒక మంచి మనసు గల వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారని నేను మీ ద్వారా అందరికీ ప్రజలందరికీ కూడా ఒక పిలుపునిస్తా ఉన్నాను. మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. 2019లో మళ్ళీ మనం మంచి ముఖ్యమంత్రిగా మనం ఆయన తీసుకొచ్చుకొని మళ్ళీ మనం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం సంతోషంగా ఆయన చేయించుకోవాలని కూడా మీ ద్వారా నేను ప్రజలందరికీ కార్యకర్తలందరికీ కూడా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.